అంతే. నేను అంబర్పేట ప్రేమ్నగర్ నుంచి వచ్చాను. సమర్పిస్తున్నాం. సూపర్ అనిపిస్తుంది. మా అమ్మగారి ఇల్లు ఇది ఇక్కడనే. అమ్మవారిని కలుస్తానికి వచ్చాము. లస్కర్ మాది, మేము పుట్టిందే లస్కర్లా. మా అమ్మ ఆమెది ఆ శక్తి అంతా ఉంది. ఆమె చెప్పలేని శక్తి ఆమెది, చూడలేము మనం. అనుకున్న కోరికలు అన్ని తీరుతాయి. నేనే ప్రెజెంట్, నాకు అనుకునే అన్ని కోరికలు తీరినాయి. నేను ఇప్పుడు 6 years నుంచి సమర్పిస్తున్నాను. నేను పుట్టిన పెరిగిన ఇక్కడనే. మా అత్తగారు దిల్సుఖ్ నగర్, అయితే మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయినాను. అప్పటి నుంచి నేను బోనం సమర్పిస్తున్నాను. ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే ఉంటాం మేము. లేదు లేదు లేదు, పెళ్ళై నుంచి చేస్తానే ఉన్నాం. మా అత్త వాళ్ళు చేసేవాళ్ళు, మా అత్త వాళ్ళు పోయిరు. ఇక అప్పటి నుంచి మేమే చేస్తున్నాం. సారికి చేస్తాం. ఇక్కడే మార్కెట్లో ఉంటాం. ఇంటి దగ్గర నుంచి ఎత్తుకొని వస్తాం. లాంగ్ ఉన్నా కానీ ఎత్తున్నా కానీ రావాలి కదా అమ్మవారి దగ్గరికి. సంవత్సరానికి ఒకసారి కదా రావాలి కదా. మంచిగా అనిపిస్తుంది. ఇయర్ చేస్తాం, మంచిగా మబ్బులు వేస్తాం, చేసి మంచిగా బోనాలు పూజించుకొని మంచిగా తయారయ్యి మంచిగా అమ్మవారికి సమర్పిస్తాం. బాగున్నాయి. ఇప్పుడైతే మంచిగా ఉన్నాయి. మంచిగా ఫ్రీగా పోవచ్చు, ఫ్రీగా రావచ్చు. జనాలు ఏం లేరు, మంచిగా చేసినారు. మంచిగా ఉన్నది. కొంచెం ఎక్కువ జనం ఉండేది. ఇప్పుడైతే మంచిగా ఫ్రీగా ఉంది, మంచిగా ఉంది. మంచిగా చేసినారు. ఇప్పుడైతే మంచిగా చేసినారు. బాగుంది. బాగుంది. మంచిగా చూసుకుంటున్నారు. వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటున్నారు. రండమ్మ రండి అని అందరికి మంచిగా చేస్తున్నారు. బాగా చేస్తున్నారు. మేము చాలా ఇయర్ నుంచి వస్తున్నాం. మంచిగా అనిపిస్తుంది. దేవుడు మన దేవత మంచి మహిమగల తల్లి, చాలా మంచిగా అనిపిస్తుంది. ఈరోజు అందరూ మంచిగా అనిపిస్తుంది. తల్లిని చూస్తే బాగా అనిపిస్తుంది. ఈ సిటీలో మంచిగా అనిపిస్తుంది. మాకు అందుకే వస్తాం. మంచి సో మొత్తం మీద ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచి తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఫ్యామిలీతో సహా వచ్చి గత ఆడవాయితీగా వస్తుంది ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించడం. చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా విశిష్టత ఉందని చాలా మంది చెప్తున్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్. ఇక్కడనే 10 years నుంచి చేస్తాను. 10 years నుంచి అంటే ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు, చాలా మంచిగా అనిపిస్తుంది. మాది బర్త్ ఇక్కడనే. ఎవ్రీ ఇయర్ మేము పోవడం, చాలా నమ్మకం అమ్మవారు. అప్పటి నుంచి పోవడం. సో మొత్తం మీద ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున భక్తులు అనేవారు తరలి వచ్చి ముఖ్యంగా మహిళలు బోనాలను తీసుకొని అమ్మవారికి సమర్పిస్తున్నారు. దాదాపు దర్శనానికి 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు కొంచెం భక్తుల తాకడి కొంచెం ఉన్నప్పటికీ సీఎం మూవ్మెంట్ అనంతరం భక్తుల తాకడి పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు ఒక్కరోజే 25 లక్షల మంది దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆలయ అర్చకులు అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా ఇక్కడ సౌకర్యాలు కావచ్చు, బందోబస్తు కావచ్చు, సెక్యూరిటీ పర్పస్గా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ఎన్ని గంటలకు రాబోతున్నారు? ముఖ్యమంత్రి ఎన్ని గంటలకు మహంకాళి అమ్మవారిని దర్శించుకోబోతున్నారు? అధికారులు ఎట్లాంటి ఏర్పాటు చేశారు?